ఓం శాంతి. అక్కడ ఉన్నటువంటి సిస్టర్ చక్రధారి దీదిని ఈ రకంగా అడిగారు, మమ్మ బాబాల యొక్క జీవిత చరిత్రల గురించి కొంచెం వినిపించండి అనేసి. అప్పుడు చక్రధారి దీది అంటున్నారు, బాబా ప్రతిరోజు చెప్పే మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి మన తల్లిదండ్రుల జీవిత చరిత్రలే కదా. ఎందుకంటే శివబాబా ఏవైతే పలికారో సాకార బాబా అంటే బ్రహ్మ బాబా దాన్ని తన జీవితంలో ఆచరించి చూపించారు. పిల్లలందరి ముందు తన జీవితాన్ని ఒక ఉదాహరణగా నిలిపారు. ఉదాహరణకు ఈరోజు ఉదయం మురళి మహావాక్యాలలో మీరు వినే ఉంటారు. బాబా ఈరోజు ఒక పిల్లవాడికి ఇలా చెప్పారు, నువ్వు ఈ రథాన్ని అలంకరించేటప్పుడు ఇది శ్రీబాబా రథం అని నీకు గుర్తుంటుందా? ఒకవేళ ఆ సమయంలో నేను బాబా రథాన్ని సంరక్షిస్తున్నాను అనే స్మృతి స్థిరంగా ఉంటే మాత్రం నువ్వు అందరికంటే చాలా మంచి మార్కులు సాధించవచ్చు అని అలా బాబా అంటున్నారు. ఈ విషయం మనకు బాబా యొక్క దివ్య చరిత్రని చూపిస్తుంది. ఆ ఆత్మ ఆ శరీరంలో ఉన్నప్పటికీ సదా ఈ నశ మరియు స్వమానంలోనే స్థితి అయి ఉన్నారు. ఇది సర్వశక్తివంతుడైన శ్రీ బాబా రథం. ఇది ఆ సుందరమైన హుస్సేన్ గుర్రం. దీనిని అలంకరిస్తూ మరియు సంరక్షిస్తూ ఉన్నారు అని స్వయంగా ఆ జ్ఞానదాత ఈ రథంలో ప్రవేశిస్తారు మరియు తన పిల్లలతో జ్ఞానం యొక్క ములాఖాత్ చేస్తారు. బాబా సదా ఎంత సాక్షిగా ఉండేవారో అనే విషయానికి సంబంధించి నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. ఒకసారి ఉదయాన్నే బాబా తన గదిలో సిద్ధమవుతున్నారు, అంటే రెడీ అవుతున్నారు. నేను అకస్మాత్తుగా ఆ గదిలోకి వెళ్ళినప్పుడు బాబా మాతో ఇలా అన్నారు, బచ్చే గుర్రం సిద్ధమవుతుంది, ఇప్పుడు దీనిపై స్వయంగా సర్వశక్తివంతుడు సవారీ చేయబోతున్నారు. నువ్వు కూడా ఆ సుందరమైన గుర్రాన్ని అలంకరిస్తావా అంటూ బాబా దువ్వెనను నా చేతికి అందించి ఈ గుర్రానికి కాస్త దువ్వు అన్నారు. దాంతో నేను నవ్వడం మొదలుపెట్టాను. ఎందుకంటే బాబా జుట్టును ఎలా దువ్వాలో సహజంగానే నాకు తెలియదు. నేను చెప్పదలుచుకుందల్లా ఏమిటంటే బాబా ఈ రథాన్ని భగవంతునికి ఏ విధంగా సమర్పించారంటే, ఈ శరీరం నాది కాదు, ఈ శరీరం బాబాది మరియు బాబాని ఈ శరీరాన్ని ఉపయోగించుకునేవారు అనే విధంగా బాబా ఈ రథాన్ని భగవంతునికి అర్పించేశారు. ఈ నశ సాకార బాబా జీవితంలో సదా స్పష్టంగా కనిపించింది. ఒకానొక సమయంలో బాబా ఇలా కూడా అనేవారు, నా శరీరంలో స్వయంగా సర్వశక్తివంతుడు సవారీ చేయాల్సి ఉంది అని. అయితే ఒక్కోసారి చాలా ప్రేమతో ఇలా అనేవారు, ఈ గుర్రానికి దగ్గు చాలా ఎక్కువగా వస్తుంది బాబా, ఒకవేళ మీరు ఈ దగ్గును నయం చేస్తే ఇది మీ సేవలో చాలా బాగా ఉపయోగపడుతుందని అడిగినప్పుడు బాబా నాకు ఇదే సమాధానం ఇచ్చేవారు, నీ దగ్గు యొక్క కర్మల లెక్కాచారాలు నీకే తెలుసు. నేను ఈ పగిలిపోయిన డోలుతో అంటే చిన్నపాటి లోపమున్న శరీరంతో కూడా నా కార్యాన్ని నడిపించుకోగలను. అందువల్ల నీ దగ్గును నేను ఎలా నయం చేయగలను అని శ్రీబాబా సమాధానం ఇచ్చేవారు. ఆలోచించండి, శ్రీబాబా ఇచ్చిన సమాధానం ఎంత న్యాయబద్ధంగా ఉందో. రథాన్ని అయితే తీసుకున్నారు, కానీ ఆ రథంలో విరాజమానమై ఉన్న ఆత్మ యొక్క సొంత కర్మల లెక్కాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ ఆత్మే పరిష్కారం చేసుకోవాలి. కానీ బాబా ఎల్లప్పుడూ ఇలా అనేవారు, బాబా మీ రథంలో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన అద్దెను తప్పకుండా చెల్లిస్తారు అని. ఈ విషయాన్ని నేను చాలా బాగా అర్థం చేసుకోగలిగాను. బాబా కొద్ది సమయం కొరకు గుల్జార్ దాదీజీ శరీరంలోకి వస్తుండేవారు. ఈ మధ్యనే మేము హైదరాబాద్ దాదీతో కలిసి వెళ్ళినప్పుడు నేను గమనించాను. అలాగే ఇక్కడ కూడా చూస్తూ ఉంటాము. దాదీని చూసేవారెవరో కూడా ఆమెని కేవలం గుల్జార్ దాదీ దృష్టితో చూడరు.
అందరూ ఆమెను బాబా యొక్క అమూల్యమైన రథంగాన్ని చూస్తారు మరియు ఆమెను చూడగానే వారికి బాబా స్మృతి వస్తుంది. కాబట్టి స్వయంగా భగవంతుడే ఈ రథాన్ని తీసుకున్నప్పుడు ఈ రథానికి లభించిన అద్దె ఏమిటంటే అందరికీ ఆ తండ్రిని గుర్తు చేసేలాగా చేసే ఆశీర్వాదాలు. నిజానికి ఇవి ఆత్మలో ఖజానాలలో జమ అవుతూ వెళ్ళే ఆశీర్వాదాలు. దీనివల్ల వారి పుణ్య ఖాతా నిండిపోతుంది. ఎప్పుడు సాకార బాబాని చూసినా బాబా పట్ల స్నేహం మరియు గౌరవ భావాలు కలుగుతాయి. ఎక్కడైతే సాకార బాబా ఉన్నారో అక్కడ సాకార బాబా నిరాకార శివబాబా యొక్క రథం అనే విషయం ఎప్పుడూ విస్మృతి చెందరు. మరియు బాబా కూడా ఎప్పుడు మర్చిపోలేదు, ఈ శరీరం నాది కాదు, నేను దీనిని కేవలం లోనుగా తీసుకున్నాను అని శివబాబా కూడా ఎప్పుడు మర్చిపోలేదు. నాకు కేవలం దీనికి సంబంధించిన అద్దె మాత్రమే లభిస్తుంది. కానీ సంతోషం ఏంటంటే ఈ ఇల్లు లేక ఈ భవనానికి ల్యాండ్ లార్డ్ అంటే యజమానిని నేనే అని బ్రహ్మబాబా గర్వంగా చెప్పుకుంటారు. మరియు ఆ యజమాని యొక్క అద్దెదారు చాలా గొప్పవాడు. అంతటి మహోన్నతమైన అద్దెదారు నా ఇంటిని అద్దెకు తీసుకున్నారు. పిల్లల్లారా, దీనికంటే మించిన పెద్ద సంతోషం ఈ బాబాకు ఇంకేముంటుంది? ప్రతి క్షణం బాబా జీవితం నుండి ఇదే స్పష్టంగా కనిపించేది. ఈ శరీరం ఉన్నప్పటికీ బాబా ఎప్పుడు దేహాభిమానంలో ఉండేవారే కాదు. ఇది బాబాది, బాబా దీన్ని లోన్గా ఇచ్చారు. కానీ నేను కేవలం దీన్ని సంరక్షణ కోసమే ఇందులో నివసిస్తున్నాను అని బాబా భావించేవారు. దీనికి సమయానికి తినిపించాలి, సమయానికి స్నానం చేయించాలి, సమయానికి పడుకోబెట్టాలి. నేను కేవలం దీని సేవకుడిని మాత్రమే. అందుకే ఈ శరీరం నా బాబాది మరియు బాబా మన పిల్లలకు కూడా ఇదే శిక్షణ ఇస్తారు. పిల్లలు, ఈ శరీరం ఇకపై నీది కాదు. భక్తిలో మీరు తనువు, మనసు, ధనం అంతా నీదే, నాదేముంది అని అనేవారు కదా. కానీ ప్రస్తుత సమయంలో ప్రాక్టికల్గా మనస్ఫూర్తిగా తనువు, మనసు, ధనమంతా నీదే, నేను కేవలం మీ వస్తువుని రక్షించే రక్షకుణ్ణి మాత్రమే అని చెప్పే పిల్లల గురించి మీరు ఆలోచించండి. ఎప్పుడైతే ఈ శరీరాన్ని భగవంతుడికి అర్పించేశామో అప్పుడు భగవంతుని శరీరంగా భావించి దీని ద్వారా సేవలు తీసుకుంటామో లేక పనులు చేస్తామో అప్పుడు ఈ శరీరం ఎంత విలువైనదిగా మారిపోతుందో ఆలోచించండి. ఈరోజు మనం మనస్ఫూర్తిగా యథార్థంగా నేను ఈ శరీరాన్ని భగవంతుడికి, బాబాకు ఇచ్చేశాను, ఇది బాబా శరీరం అని భావిస్తే ఈ శరీరానికి ఎంతటి గౌరవం లభిస్తుంది, దీని విలువ ఎంతగా పెరిగిపోతుంది. ఇకపై ఈ శరీరం ద్వారా ఎలాంటి తప్పుడు కార్యం జరగడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ శరీరం నాది కాదు, ఇది సర్వశక్తివంతుడిది. ఈరోజు మనం మార్కెట్ నుండి లడ్డు లేక బర్ఫీ కొనుగోలు చేస్తాం. ఆపై గుడికి వెళ్ళి తాము నమ్మే భగవంతుని ముందు దానిని ఉంచుతాము. కొద్ది క్షణాల పాటు తెరవేసి గంట మోగిస్తారు. ఆ కొద్ది క్షణాల తర్వాత దానిని తీసి కొంత భాగాన్ని పండితుడు తన దగ్గర ఉంచుకొని మిగిలిన దాన్ని ఆ భోగ్ సమర్పించిన వ్యక్తి చేతిలో పెడతాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎంతటి శ్రద్ధతో ఆ లడ్డూలను, ఆ బర్ఫీని తీసుకువెళ్తాడు. ఏమిటని భావించి? నేను భగవంతుని ప్రసాదం తీసుకువెళ్తున్నానని భావించి. కొద్ది క్షణాల క్రితం వరకు అది కేవలం లడ్డు లేక బర్ఫీ అని పిలువబడింది. కానీ కొద్ది క్షణాల తర్వాతే అది ప్రసాదంగా మారిపోయింది. మరియు అందరూ ఆ ప్రసాదాన్ని తీసుకోవడానికి 2 చేతులు చాచి నిలబడతారు. అందులో ఒక చిన్న రేణువు అంటే చిన్న ముక్క దొరికినా తమ భాగ్యంగా భావిస్తారు. ఒకవేళ ఆ ప్రసాదంలో నుండి ఒక చిన్న ముక్క కింద పడితే ఎవరి కాలికి తగలకూడదని వెంటనే దానిని తీసి పైన ఉంచుతారు. సాధారణ లడ్డు అయితే కింద పడేస్తారు, ఊడ్చేవారికి పారేస్తారు, లేక అడుక్కునే వారికి ఇచ్చేస్తారు.
కానీ ఈ ప్రసాదాన్ని మాత్రం శ్రద్ధ భక్తులతో 2 చేతులు చాచి అడిగేవారికే ఇస్తారు. ఆలోచించండి, ఎప్పుడైతే ఒక వస్తువు భగవంతుడికి అర్పితం అయిపోతుందో అప్పుడు దాని విలువ ఎంతగా పెరిగిపోతుందో, సరిగ్గా అదేవిధంగా ఈరోజు మనం యథార్థంగా సత్యతతో నేను మనస్ఫూర్తిగా ఈ శరీరాన్ని బాబాకు సమర్పించేశాను, ఇది బాబా శరీరం అని భావిస్తే ఈ శరీరానికి ఎంతటి విలువ లభిస్తుంది, దీని ధర ఎంతగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ శరీరం ద్వారా ఎలాంటి తప్పుడు కార్యం జరగడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ శరీరం నాది కాదు, ఈ శరీరం సర్వశక్తివంతుడైన శ్రీబాబాది. నేను కేవలం దీనికి ట్రస్టీని మాత్రమే. ఆయన నాపై నమ్మకం విశ్వాసం ఉంచి ఈ వస్తువును నాకు తిరిగి ఇచ్చారు. నువ్వు ఇప్పుడు దీనిని జాగ్రత్తగా చూసుకో అని. అందుకే నేను ఎప్పటికీ విశ్వాసఘాతుకుడిని కాకూడదు, నమ్మక ద్రోహిని కాకూడదు. భగవంతుడు నాకు ఈ వస్తువుని ఎలా ఉపయోగించమని ఆజ్ఞాపించారో అక్కడ అలాగే ఉపయోగించాలి. ఈ నోటి నుండి ఒక వ్యర్థ పదం కూడా బయటికి రాకూడదు. అందుకే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, చాలామంది అంటూ ఉంటారు, మా కర్మల లెక్కాచారాలు ఎప్పుడు పూర్తవుతాయో ఏమో తెలియడమే లేదు అని. కొన్ని కర్మల ఖాతాలు పూర్తయ్యాయో లేదో అంతలోనే కొత్తవి మొదలైపోతూ ఉంటాయి. కొన్ని కర్మల లెక్కాచారాలు ముగిసాయో లేదో అంతలోనే కొత్త లెక్కాచారాలు పుట్టుకొస్తాయి. అసలు ఇలాంటి కర్మలను మేమే చేశామా, ఇవి అసలు ముసిగిపోవడం లేదేంటి అని కొందరు అంటుంటారు. దీని గురించి నాకు ఏమనిపిస్తుందంటే, బాబా కూడా మనకు ముందే ఇషారా ఇచ్చారు. దాదీజీకి భోగ్ సమర్పించే సమయంలో కూడా బాబా నుండి ఇదే ఇషారా లభించింది. కర్మల గుహ్యగతిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి అని. ఇది చాలా గుహ్యమైనది. కొన్ని పైపైన కనిపించే పెద్ద పెద్ద కర్మలను మనందరం సులభంగానే గుర్తించగలం. ఇది మంచి కర్మ, ఇది చెడు కర్మ అని. కానీ కొన్ని కర్మలు ఎంత సూక్ష్మంగా ఉంటాయంటే వాటిపై మనం అసలు శ్రద్ధ పెట్టము. ఉదాహరణకు, మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నారు అనుకుందాం. ఆ మాటలు కేవలం మీకు మరియు ఆ వ్యక్తికి మధ్య మాత్రమే ఉన్న వ్యక్తిగత విషయాలు. ఆ మాటలు కేవలం మీకు ఆ వ్యక్తికి మధ్య ఉన్న వ్యక్తిగత విషయాలు. ఇందులో మూడో లేక నాలుగో వ్యక్తికి ఎలాంటి సంబంధము లేదు. కానీ మీరు ఆ విషయాన్ని ఎంత బిగ్గరగా, ఎంత గట్టిగా మాట్లాడుతున్నారంటే మీ చుట్టుపక్కల నలువైపులా కూర్చుని ఉన్న మిగతా వారందరికీ కూడా ఆ మాటలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు అనవచ్చు, వారు వినకూడదు కదా, మేము మా మధ్య కదా మాట్లాడుకుంటున్నామని. కానీ కాదు, ఇక్కడ మీ కర్మల గతి ఏమైందో తెలుసా? మీరు అనవచ్చు, మేము ఎలాంటి దొంగతనం చేయడం లేదు, ఏ పాపము చేయడం లేదు అని. కానీ ఇక్కడ మీరు మరొకరి సమయం అనే ధనాన్ని దొంగిలించారు. ఈ విషయం మీకు అస్సలు తెలియడం లేదు. ఎందుకంటే ఏ విషయంలోనైతే ఇతరులకు ఎలాంటి సంబంధం లేదో ఆ విషయంలో కూడా మనం ఇతరుల శ్రద్ధను మన వైపుకి లాక్కుంటున్నాం. మరియు మనం ఎంత గట్టిగా మాట్లాడుతున్నామంటే చుట్టూ ఉన్న నలుగురు వింటున్నారు. ఎదుటి వ్యక్తి ఏమీ చెవిటివాడు కాదు, చక్కగా 2 చెవులు ఉన్నవాడే. ఎదుటి వ్యక్తి చక్కగా వినగలిగేవాడే అయినప్పటికీ మాకు కాస్త గట్టిగా మాట్లాడడం అలవాటు, ఏమీ అనుకోకండి అని కొందరు అంటూ ఉంటారు. మీకైతే అది అలవాటు కావచ్చు, కానీ ఈ అలవాటు అనేది గతంలో చేసిన కర్మల వల్ల ఏర్పడిన పాత సంస్కారమే. అయితే ప్రస్తుత సమయంలో మనం చేసే కర్మను బట్టి నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే దానిపై మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మనం ఎవరి డబ్బును దొంగిలించలేదు, కానీ వారి సమయం అనే ధనాన్ని దొంగిలించాం. ఈ విషయం మనకు అస్సలు తెలియడం లేదు. ఆ లౌకిక ధనం ఒకవేళ ఖర్చయిపోయినా, పోగొట్టుకున్నా, లేక ఎవరైనా దొంగిలించినా మనిషి మళ్ళీ శ్రమ చేసి ఆ ధనాన్ని సంపాదించుకోగలడు. అందుకే పెద్ద పెద్ద మహానుభావులు చెప్పారు,
ధనం అనేది చేతి మురికి లాంటిది, కష్టపడితే మళ్ళీ సంపాదించుకోవచ్చు అని. కానీ ఒకసారి గడిచిపోయిన సమయం మళ్ళీ తిరిగి రాదు. మనం ఇతరుల నుండి లాక్కున్న ఆ సమయం అనే ధనాన్ని వారికి తిరిగి ఇవ్వలేము. అందుకని చాలాసార్లు ఎవరిదైనా వస్తువు అక్కడ పెట్టి ఉంటే మనం వారికి చెప్పకుండానే ఆ వస్తువుని తీసుకుంటాము. 5 నిమిషాలు చూసి మళ్ళీ అక్కడే పెట్టేద్దాంలే అనుకుంటాం. కానీ ఆ 5 నిమిషాలు గడవక ముందే ఆ వస్తువు యజమాని తన వస్తువు కోసం చూసుకుంటాడు. అక్కడ వస్తువు కనిపించకపోతే అతడు కంగారు పడిపోతాడు. బయటికి వచ్చి ఇతనిని అడుగుతాడు. అప్పుడు నాది చాలా విలువైన వస్తువు ఉంది ఇక్కడ అని అంటాడు. ఉదాహరణకు అది కొత్త మొబైల్ ఫోన్ అనుకుందాం. ఇప్పుడే కొత్తగా కొన్నాడు. అవతలి వ్యక్తి దీని క్వాలిటీ ఎలా ఉందో చూద్దామని తీసుకున్నాడు. ఇప్పుడు ఆ యజమాని వచ్చి నా మొబైల్ ఎక్కడా అని అతనిని అడగడం మొదలు పెడతాడు. వారేమో మేము చూడలేదు అంటారు. ఆ వస్తువుని తీసుకున్న వ్యక్తి కేవలం 5 నిమిషాల కొరకే తీసుకున్నాడు. కానీ యజమానిని అడిగి తీసుకోలేదు, నేరుగా తీసుకున్నాడు. చూసి మళ్ళీ పెట్టేద్దాంలే అనుకున్నాడు. ఎలాంటి దొంగతనము చేయలేదు. 5 నిమిషాల తర్వాత ఆ వస్తువుని యథాస్థానంలో తిరిగి పెట్టేశాడు కూడా. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆ 5 నిమిషాలలో అవతలి వ్యక్తి మనసులో ఎన్ని వ్యర్థ సంకల్పాల ధనం వృధా అయిపోయింది. మరియు ఆ వస్తువు యజమాని తన మనోవేదన వల్ల ఇంకా ఎంతమంది ఇతరుల సంకల్పాలని కూడా ఈ వ్యర్థమైన ఆలోచనలో ముంచేశాడు. మనం అనుకుంటాం మేము ఎలాంటి దొంగతనాలు చెయ్యము, ఎవరిని హింస చెయ్యము, ఎవరిని కొట్టము అని. అలాంటప్పుడు మాకు ఇలాంటి పాపకర్మల లెక్కాచారాలు ఎక్కడి నుండి వచ్చాయి, ఇవి ఎందుకు ముగిసిపోవడం లేదు అని తలనొప్పిలాగా అనిపిస్తుంది. అందుకే చెప్తున్నాను, కర్మల గతి చాలా గుహ్యమైనది. ప్రతి ఒక్క కర్మను చాలా ఆలోచించి చెయ్యాలి. నా ద్వారా ఏ రకమైన ఈశ్వర్య ఆజ్ఞ ఉల్లంఘన జరగడం లేదు కదా. నా సమయం అనే ధనం లేక ఇతరుల సమయం అనే ధనం వృధా కావడం లేదు కదా. నేను ఎవరి సమయాన్నైనా దొంగిలిస్తున్నానా? ఇతరుల మనస్సులో వ్యర్థ సంకల్పాలు నడవడానికి నేను ఏమైనా నిమిత్తం అవుతున్నానా? ఎందుకంటే సంకల్పం అనేది చాలా పెద్ద ఖజానా. ఎందుకంటే ఇంత పెద్ద ఖజానాన్ని మీరు వేస్ట్ చేయకూడదు. ఆ వ్యర్థమైన ఆలోచనల వల్ల వారి శ్వాసలు వృధాగా పోతాయి. ఈ నష్టానికి సంబంధించిన కర్మల ఖాతా అంతా నా లెక్కాచారాల్లోనే రాయబడుతుంది. ఇవి చాలా శ్రద్ధ పెట్టవలసిన విషయాలు. మరియు బాబా సమయానుకూలంగా మన పిల్లల శ్రద్ధను వీటి వైపుకు లాగుతుంటారు. నాకు గుర్తుంది, ఒకసారి సాకార్ బాబా తన గది బయట ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో కూర్చుని ఉన్నారు. అప్పుడు బయట ఆవరణలో కొందరు పిల్లలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అందులో ఒక సోదరి నవ్వుతుంది. ఆమె ఎంత పెద్దగా గట్టిగా నవ్వుతుందంటే అక్కడ ఏదో ఒక విషయం జరుగుతుందని చుట్టూ ఉన్న వారందరికీ తెలిసిపోతుంది. కానీ ఆమె లౌకిక భర్త సమాజంలో చాలా పెద్ద హోదాలో ఉండేవారు. అందువల్ల ఆమెకి నేరుగా కాస్త నెమ్మదిగా నవ్వు లేక తక్కువ నవ్వు, నీ నవ్వు నీ వరకే పరిమితం అవ్వాలి అని గద్దించి చెప్పే పరిస్థితి లేదు. కానీ బాబా సమయానుకూలంగా కేవలం ఇంత మాత్రమే అన్నారు. పిల్లలు దేవతల చిరునవ్వు చిందిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు దేవతలుగా మారబోతున్నారు. కాబట్టి ముఖంపై చిరునవ్వు ఉండాలి, కానీ దేవతల నోరు తెరిచి గట్టిగా నవ్వరు. చాలా ప్రేమగా ముసిముసి నవ్వులు నవ్వుతారు. అందుకే అంటారు కదా, అర్థం చేసుకునేవాడు కేవలం సంకేతంతోనే అర్థం చేసేసుకుంటాడు. బుద్ధి లేనివాడు ఎంత చెప్పినా అర్థం చేసుకోలేడు. కాబట్టి బుద్ధిమంతునికి ఒక చిన్న సంకేతం చాలు, అంటే ఇషారా చాలు. కొంతమంది నడుచుకుంటూ వెళ్తూ ఉంటే భూమిపై టప్ టప్ అనే శబ్దం వచ్చేలాగా నడుస్తుంటారు. వాళ్ళు కేవలం 2 రోజుల్లోనే చెప్పుల మడమను అరగదీసి పారేస్తారు. ఎవరైనా బాబుగారో లేక సిస్టరో
నడుచుకుంటూ వస్తున్నారే దూరం నుంచి తెలిసిపోతుంది, అంటే అన్నయ్యో అక్కయ్యో తెలిసిపోతుంది. అప్పుడు బాబా అనేవారు, పిల్లలు నడిచేటప్పుడు భూమికి దెబ్బ తగలకూడదు, ఆ విధంగా నడవాలి. భూమిని ధరతి మాత అని పిలుస్తారు, కాబట్టి ఆ ధరతి మాతకు గాయం అవ్వకూడదు. పిల్లల నడక చాలా హుందాగా ఉండాలి. భూమిని ధరతి మాత అని పిలుస్తారు కదా, కాబట్టి అంటే అర్థం ఏంటంటే నడిచేటప్పుడు కూడా ఒక ఫరిస్తా లాంటి నడక ఉండాలి. అంతేకాని మనం నడుస్తుంటే వెనక ఉన్న వ్యక్తి ఈమె వెళ్తే నేను వెళ్దాంలే అని ఆగిపోయేలా తొందరగా నడవడం కాదు. నడకలో ఎలాంటి ధారణ ఉండాలంటే మీ దివ్యత్వం మరియు ఆత్మికత మీ యొక్క నడవడిక నుండి వ్యక్తం అవ్వాలి. బాబా అడుగడుగున పిల్లలకు ఇలాంటి ఇషారాలు ఇచ్చేవారు. బాబా ఎల్లప్పుడూ పిల్లలతో అనేవారు, పిల్లలు ముందు ముందు రోజుకి పరిస్థితులు ఇంకా పెరుగుతూ వెళ్ళే సమయం వస్తుంది అని. ఈరోజు కూడా మీరు మురళి మహావాక్యాల్లో విన్నారు కదా, మీరు ఎంతగా ముందుకు వెళ్తుంటారో మాయ అంతగా వికరాల రూపాన్ని దాల్చి వస్తుంది అని. ఎందుకంటే ఏ రోజైనా ఒక విద్యార్థి 1వ తరగతి నుండి 2వ తరగతికి లేక 2వ తరగతి నుండి 3వ తరగతికి వెళ్ళినప్పుడు అతని ముందుకు వచ్చే పరీక్షలు లేక ఎగ్జామినేషన్ పేపర్ మునిపటి కంటే కాస్త కఠినంగానే వస్తుంది కదా. 1వ తరగతి పేపర్ 1వ తరగతి ప్రమాణాల ప్రకారమే ఉంటుంది, కానీ 5వ తరగతి వెళ్ళేటప్పుడు ఆ 5వ తరగతి పేపర్ 5వ తరగతి ప్రమాణాలకు తగినట్టుగానే వస్తుంది. అప్పుడు విద్యార్థి, నాకు 1వ తరగతిలో చాలా సులభమైన పేపర్ వచ్చింది, ఇప్పుడు 5వ తరగతిలో ఇంత కఠినమైన ప్రశ్నలు వచ్చాయి ఏంటి అని అనకూడదు. ఎందుకంటే నీ క్లాస్ మారింది కదా. సరిగ్గా అదేవిధంగా ఈరోజు మనం సంగం యుగంలో 80-85 సంవత్సరాలు పూర్తి చేసుకుని ముందుకు సాగుతున్నాం. మన పురుషార్థం యొక్క క్లాస్ పెరిగింది మరియు బాబా కూడా మనల్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దారు. కాబట్టి ఇప్పుడు మాయ కూడా తన పేపర్ని చాలా వికరాల రూపంలో, అంటే చాలా కఠినంగానే తీసుకుంటుంది. బాబా మనకు ముందే చెప్పారు, పిల్లలు మాయా పేపర్స్ తీసుకొస్తుంది, కానీ మీ బుద్ధిలో స్వదర్శన చక్రం మరియు జ్ఞానం యొక్క స్మృతి ఉంటే ఆ పేపర్స్ అన్నీ పేపర్ టైగర్, కాగితపు పులిలాగా మారిపోతాయి. మాయ మిమ్మల్ని భయపెట్టడానికి వస్తుంది, కానీ అది మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, బాబా ఎప్పుడు ఒక విషయం చెప్పేవారు, పిల్లలు మాయ అనేది ముసలది అయిపోయింది అని. ఇప్పుడు ఒక వృద్ధురాలైన స్త్రీ మీ ముందుకు వస్తే మీరు ఆమెను చూసి భయపడతారా? ఆమె దగ్గర ఎలాంటి శక్తులు ఉండవు, కేవలం శబ్దం మాత్రమే చేస్తుంది. సరిగ్గా అలాగే మాయ కూడా ఇప్పుడు పూర్తిగా ముసలిది అయిపోయింది. దానిలో ఎలాంటి శక్తి లేదు, కానీ అది కేవలం శబ్దం చేసి భయపెట్టే ప్రయత్నం మాత్రమే చేస్తుంది. అందుకే పిల్లలైన మీరు అస్సలు భయపడకూడదు. ఎందుకంటే ఇప్పుడు మాయ యొక్క సమయం ముగిసిపోతుంది మరియు మన రాజ్యం రాబోతుంది. ఈరోజు మనం మురళీ మహావాక్యాల్లో విన్నాం, మాయ మిమ్మల్ని ఎంతగానో భయపెట్టనివ్వండి, కానీ మీ శ్రద్ధ ఎల్లప్పుడూ బాబా స్మృతిపైనే ఉండాలి అని. ఆ ఫోటోలో గెలిచి చూపిస్తాడు, అంటే మల్ల యుద్ధంలో. అదేవిధంగా బాబా కూడా మన పిల్లలతో చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు పిల్లలు ఏమనుకుంటారంటే, బాబా ఈ మాయ రాకుండా ఉంటే బాగుండు, మాయ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది అని. కానీ మాయను ఆహ్వానించండి అనేది బాబా ఆజ్ఞ. ఒకవేళ కొంత సమయం పాటు మాయ రాకపోతే మనసులో ఇలా ఆలోచించండి, ఎందుకు రావడం లేదు? నేనేమైనా అంత బలహీనున్నా, ఇంకా మాయ వచ్చేంత యోగ్యుడిగా మారలేదా? మాయ తప్పకుండా రావాలి అని.
మరియు బాబా ఇలా చెప్పారు, బాబా అనే ఉస్తాద్ నీతో ఉన్నాడు, గుర్తుంచుకో. మాయను జయించాలి. మాయను లోపలికి ప్రవేశించనివ్వకూడదు. మాయ తనంతట తానే అలసిపోయి వెళ్ళిపోతుంది. మనం ఆ సమయంలో బాబా యొక్క ఈ మహావాక్యాల్ని మర్చిపోతుంటాం. ఆ సమయంలో మాయా 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 అంటూ మాయ గురించి ఎక్కువగా జపిస్తూ ఉంటాం. కానీ ఉస్తాద్ నా వెంట ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోతాం. ఏ కారణం చేతనైతే ఆత్మలో రావలసిన శక్తి, అలాగే భగవంతుని శక్తి యొక్క అనుభూతి కలగాలో ఆ అనుభూతిని పొందలేకపోతున్నాం. చాలామంది మనుషులు పాటలు పాడుతూ ఉంటారు, రామాయణం మొదలైనవి చదువుతుంటారు, హనుమంతుడిలో ఎంత శక్తి ఉండేదో అని కూడా చెప్తూ ఉంటారు. కానీ ఆయన ఏమీ చేయలేనట్లుగా కూర్చుండిపోయేవారు. అప్పుడు రాముడు ఆయనకు గుర్తు చేసేవాడు, హరే నువ్వు ఎగిరి సాగరాన్ని దాటగలవు, పద సాగరాన్ని దాటు అని. అప్పుడు ఆయన లేచేవాడు, నువ్వు పర్వతాన్ని అరచేతిపై మోసుకుని రాగలవు, నువ్వు అంతటి ధైర్యవంతుడివి అని చెప్తే అప్పుడు ఆయన పర్వతాన్ని అరచేతిపై తీసుకుని వచ్చేవాడు. కానీ ఆయనకు పదే పదే గుర్తు చేయాల్సి వచ్చేది. రోజువారీ వచ్చే బాబా యొక్క ఈ మహావాక్యాలు మన పిల్లలకు అదే గుర్తు చేస్తున్నాయి. పిల్లలు ఆత్మలలో ఈ శక్తులన్నీ ఎలా నిండి ఉన్నాయో చూడండి. మరియు భగవంతుడు సమయానుకూలంగా మీరు ఏ శక్తిని ఉపయోగించాలో దానికి తోడుగా ఉంటూ మీకు మార్గదర్శకత్వం ఇస్తూనే ఉంటారు. ఈ నమ్మకంతో, ఈ నిశ్చయంతో కనుక మీరు ఈ యుద్ధ భూమిలో ముందుకు సాగితే మీకు సదా విజయం లభిస్తుంది. ఎప్పటికీ ఓటమి అనేది ఉండదు. ఎందుకంటే బాబా పిల్లలకు ముందే చెప్పారు, రోజు రోజుకి మా యొక్క బేకార రూపాలు అంటే వికృత రూపాలు పెరుగుతూనే ఉంటాయని. బాబా మనల్ని జ్ఞాపక యాత్రను పెంచుకోండి, స్మృతి యాత్రను పెంచండి అని ఎందుకంటారు? కారణం ఇదే. మన పాపకర్మల కారణంగా ఏవైతే సమస్యలు వస్తాయో కొన్ని సమస్యల్ని మనం ఆ జ్ఞాపక శక్తి ఆధారంగా యోగం ద్వారా, యోగ అగ్ని ద్వారా వినాశనం చేసుకోగలం. అవి వినాశనం అయిపోతాయి కూడా. కానీ కొన్ని ఇలాంటి వికర్మలు ఉంటాయంటే అవి ప్రస్తుతం యోగాగ్ని ద్వారా కూడా పూర్తిగా శుద్ధి అవ్వలేవు. కానీ బాబా నుండి మనకు ఆ శక్తి లభిస్తుంది. దీని ద్వారా మనం ఆ పరిస్థితులను ఎదుర్కొని మన స్థితిని ముందుకు తీసుకెళ్ళగలం. అందుకే బాబా మనల్ని స్మృతి యాత్రలో ఉండండి అని చెప్తారు. ఎక్కడి వరకు అని అంటారు. హరే పిల్లలు, బాబాకు ఆశ్చర్యం వేస్తుంది, ఒక జంతువుకు ఉన్నంత బుద్ధి కూడా నాకు కొందరు పిల్లలకి లేదు అని. దీనికి సంబంధించిన ఒక ఉదాహరణను మీకు చాలామంది విని ఉంటారు, బహుశా వినే ఉంటారు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా బాబా మాట్లాడిన మాటల్ని చెప్తున్నప్పుడు ఆ ప్రత్యక్ష అనుభవాలు అనేవి ఆటోమేటిక్గా గుర్తుకొస్తాయి. మరియు బాబా మురళి రివిజన్ వాణిలో కూడా ఇది వచ్చింది. అందులో బాబా ఒక ఉదాహరణ ఇచ్చారు. బాబా మధుబన్లో కొన్ని ఆవుల్ని కొని ఉంచారు. తద్వారా పిల్లలకు తాజా తాజా ఆవు పాలు లభించాలనే ఉద్దేశంతో. మరియు ఒకసారి ఆవుల్ని మేపడానికి తీసుకువెళ్ళిన ఒక పిల్లవాడు తిరిగి వచ్చి చూసేసరికి ఆ ఆవులలో ఒక ఆవు కనిపించలేదు. అప్పుడు బాబా చెప్పారు, వెళ్ళు బాబు, అడవిలోకి వెళ్ళి చూడు, ఎక్కడైనా కూర్చుని ఉందేమో అని. అంతా తిరిగి వెతికినా ఆ ఆవు ఎక్కడా కనిపించలేదు. అప్పుడు బాబా అడిగినారు, అవును ఎక్కడి నుండి కొన్నారు అని. కొనుగోలు చేసిన ఆ పిల్లలు చెప్పారు, బాబా ఈ ఆవును మేము సిరోహి నుండి కొన్నాము అని. అది మనకు కనిపించడం లేదు. ఇంకా కొద్ది రోజులే అయ్యింది, కొత్త ఆవు ఇప్పుడే ఇక్కడికి వచ్చింది అని. అప్పుడు బాబా చెప్పారు, సిరోహికి వెళ్ళి దాని యజమానిని ఒక మాట అడిగి రండి. మీ ఆవుకు ఏదైనా అలవాటు ఉందా? ఎందుకంటే ఆవుల్లో కూడా ఏదో ఒక స్వభావం ఉంటుంది కదా. ఎటువైపు అయినా వెళ్ళిపోవడము, లేక నీటి గట్టుకు వెళ్ళడము, లేక ఎవరిదైనా ప్రత్యేకమైన ఇంటికి చేరుకోవడమో జరుగుతుంది. కాబట్టి దాని యజమానిని అడగండి.
మీ ఆవుకి ఎలాంటి అలవాటు ఉండేది, దాన్ని మనం ఎక్కడ వెతకాలి అని మరి వారు సిరోహికి చేరుకున్నప్పుడు, సిరోహి మీ అందరికీ తెలుసు మౌంట్ ఆబు నుండి ఆబు రోడ్ మొదట మౌంట్ ఆబులోనే మన బాబా ఇల్లు ఉండేది. మరియు ఆబు రోడ్ నుండి కూడా సిరోహి చేరుకోవడానికి 1 గంట సమయం పడుతుంది. మరి అక్కడికి అడగడానికి వెళ్ళినప్పుడు ఆ యజమాని ఇలా అన్నాడు, ఆవు ఈ ఉదయాన్నే నా దగ్గరికి వచ్చేసింది అని. ఆవు అంత దూరం నుండి తిరిగి తన యజమాని వద్దకు చేరుకుంది. అయితే ఆవును తిరిగి తీసుకురావడానికి ముందు బాబాని అడుగుదామని అనుకున్నారు. ఆవు ఇక్కడే ఉంటుందా లేక మళ్ళీ పారిపోతుందా అని. ఆ విషయం నేను ఇప్పుడు చెప్పడం లేదు, కానీ ఇది చెప్తున్నాను. బాబాకు ఈ విషయం చెప్పినప్పుడు బాబా ఆవు సిరోహిలోనే తన ఇంటికి చేరుకుంది అని అనగా బాబా చెప్పారు, చూడండి పిల్లలు, ఒక ఆవుకు కూడా ఇంత బుద్ధి ఉంది, నా ఇల్లు ఎక్కడుంది మరియు యజమానిపై ఎంత ప్రేమ ఉంది అని. యజమానిని వదిలి ఆ ఎత్తైన కొండపై ఉండలేకపోయింది. అంత దూరం ఉన్న తన యజమాని వద్దకు రోజంతా రాత్రంతా ప్రయాణించి చేరుకుంది. కానీ నా పిల్లలు మాత్రం చెప్తారు, బాబా మీ జ్ఞాపకాన్ని నేను మర్చిపోతున్నాను, ఇల్లు గుర్తుండడం లేదు అని. అప్పుడు బాబా పిల్లలకి ఇదే చెప్పారు. మరియు ఈ మాట బాబా ఆ సమయంలో అన్నారు. పిల్లలు బాబా సమ్ముఖంలో కూర్చుని బాబాకు ఈ మాటలు నోటితో చెప్పినప్పుడు లేక మనసులో అనుకున్నప్పుడు, బాబా మీ జ్ఞాపకం రావడం లేదు అని. అప్పుడు కొన్నిసార్లు బాబా పిల్లలతో అనేవారు, పిల్లలకి సిగ్గు కూడా రావడం లేదు అంటే కనీసం సంకోచమైనా కలగాలి కదా. ఎవరైతే సర్వశక్తివంతుడు, సర్వ ప్రాప్తుల్ని కలిగించేవాడో, అవినాశి తండ్రి, అవినాశి స్నేహితుడు, యజమాని ఉన్నారో ఆయన జ్ఞాపకం మనకి రావటం లేదు అని. అప్పుడు బాబా కొన్నిసార్లు అనేవారు, నవ్వించేవారు, జ్ఞాపకం రావడం లేదు పిల్లలు, మరి ఏంటి ఏడిపించేవారి జ్ఞాపకం వస్తుందా, ఎవరి జ్ఞాపకం వస్తుంది అని. కాబట్టి భావం ఇదే. అందుకే బాబా అనేవారు, ఒక జంతువుకున్నంత బుద్ధి కూడా నా పిల్లల్లో లేదు అని. హరే పిల్లలు, ఒక పశువు లేక పక్షికి కూడా ఇంటికి వెళ్ళే సమయం అయినప్పుడు మీరు చూడండి, సాయంత్రం కాగానే ఎలా లైన్లు కట్టుకుని కిలకిల రావాలు చేస్తూ వెళ్ళిపోతుంటాయో. వాటికి ఎలాంటి ప్లాట్లు లేవు, ఎలాంటి భవనాలు నిర్మించబడలేదు. చెట్లపైనే విశ్రాంతి తీసుకోవాలి. చెట్లు ఎక్కడైనా ఉంటాయి, ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ అలా కాదు, అవి తమ నిర్ణీత స్థానానికే వెళ్తాయి. సాయంత్రం కాగానే పరిగెత్తడం మొదలెడతాయి. ఎక్కడ చీకటి పడిపోతుందో త్వరగా ఇల్లు చేరుకోవాలి అని. బాబా కూడా మన పిల్లలకి చెప్తున్నారు, ఈ పగటి ప్రపంచం రాత్రిగా మారిపోతుంది మరియు రోజు రోజుకి చీకటి, తమోగుణం, అజ్ఞానం పెరుగుతూనే ఉన్నాయి. మరి నా పిల్లలకి ఇల్లు చేరుకోవాలనే తపన కలగడం లేదా? ఇప్పుడు మనం త్వరగా తిరిగి మన ఇంటికి వెళ్ళిపోవాలని పిల్లలు స్వయంగా మన తండ్రిని మన ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారు. కానీ ఈరోజే బాబా ఈ మాట చెప్పారు. పిల్లలు బాబాని ఎందుకు గుర్తు చేసుకోలేకపోతున్నారు? ఎందుకంటే ఇదొక కొత్త విషయం. ఇక్కడ ఎవరైనా గుర్తుంచుకోవడం చాలా సులభం, అంటే లౌకిక ప్రపంచం గురించి. కానీ ఇక్కడ బాబాని గుర్తు చేసుకోవడానికి ముందు తమను తాము ఆత్మగా నిశ్చయం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎంతవరకు అయితే తమను తాము ఆత్మగా నిశ్చయించుకుంటారో అంతవరకు బాబా గుర్తొస్తారు. ఒకవేళ నిశ్చయించుకోరో అంతవరకు బాబా జ్ఞాపకం రాదు. మరియు జీవితంలో శ్రేష్టమైన గుణాల ధారణ లేకపోతే యోగం పెట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా యోగం కుదరదు. అందుకే ఇందులో ఒక కండిషన్ ఉంది, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. బాబాను జ్ఞాపకం చేయడం సహజమవుతుంది. ఎందుకంటే ఆత్మకు తండ్రితో సంబంధం ఉంది. దేహంగా భావిస్తే కనుక ఈ దేహ ప్రపంచము, దేహతత్వాలు, దేహానికి సంబంధించిన పదార్థాలు మనుషులని తన వైపుకే ఆకర్షిస్తాయి. తత్వం తత్వాన్ని లాగుతుంది. మరియు ఆత్మ ఎప్పుడైతే దేహం అనే పంచభూతాల తత్వాలతో తయారైనటువంటి ఈ శరీరం నుండి తన ఉనికిని వేరుగా భావించి ఆ స్వరూపంలో స్థిరపడుతూ వెళ్తుందో అప్పుడు ఈ భూమి యొక్క ఆకర్షణ, భూమిపై ఉన్నటువంటి పదార్థాలు
మరియు మనుషుల యొక్క ఆకర్షణ అంతమైపోతూ వస్తుంది, మరియు ఆ పరమాత్మ ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. అందుకే బాబా చెప్తారు, పిల్లలు, యోగం అనేది చాలా సహజం. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి బాబాని గుర్తు చేసుకోండి. మరియు ఇది ఎప్పుడు సహజమవుతుందంటే ఆత్మ తన స్వస్వరూప స్మృతిలో స్థిరపడినప్పుడు. మరి ఈరోజు మనందరి ముందు సాకార బాబా జీవిత గాథ ఉంది. బాబా ఎప్పుడైతే అవ్యక్తమయ్యారో, అవ్యక్తమైన తర్వాత బాబా రాసిన డైరీలు ఎన్ని బయటికి వచ్చాయో తెలుసా? ఆ డైరీల కుప్పలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది మాకు తెలుసు. ఆ డైరీలలో కేవలం బాబా తన అభ్యాసాన్ని మాత్రమే రాసుకున్నారు. ఆ డైరీలలో కేవలం బాబా నేను ఆత్మను అనే అభ్యాసాన్ని రాసుకున్నారు. యశోద బాబా యొక్క లౌకిక భార్య పేరు ఆత్మ నారాయణ్, బాబా లౌకిక కుమారుడి పేరు నారాయణ్ అని. పుటు బాబా లౌకిక కుమార్తె పేరు ఆత్మ అని. బస్ ఇదే రాస్తూ రాస్తూ డైరీలన్నీ నింపేశారు. మరియు ఈ స్వరూప స్మృతి యొక్క అభ్యాసాన్ని ఎంత పరిపక్వం చేసుకున్నారంటే ఈరోజు బాబా యొక్క ఆ చిత్రం మనందరి ముందు ఉంది. బాబా దేహదారులైన పిల్లల మధ్య ఎలా ఉన్నప్పటికీ తనను తాను దేహం కంటే న్యారాగా ఉంచుకోవడం వల్ల దేహ అభిమానం యొక్క ప్రభావం ఆయనపై అస్సలు పడలేదు. కానీ ఆత్మిక స్థితి యొక్క ప్రభావం పిల్లలపై పడేది. మరియు పిల్లలు బాబా సమ్ముఖంలోకి రాగానే తమ దేహ భావనను మర్చిపోయేవారు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలను బాబా పిల్లలకు నేర్పించేవారు. ఒకప్పటి మాట నేను మీకు వినిపిస్తాను. సమయం చాలా వేగంగా పరిగెడుతుంది. ఈ విషయాలు రోజంతా రాత్రంతా వినిపించినా కూడా ముగిసిపోవు. కాబట్టి బాబా ఉదయం 4 గంటల యోగాన్ని ప్రారంభించినప్పుడు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మొదట్లో ప్రతి సమయంలోనూ యోగం చేయాల్సి ఉండేది. ఉదయం, మధ్యాహ్నం లేక సాయంత్రం అని ప్రత్యేకంగా ఏమీ ఉండేది కాదు. కానీ ఒక నిర్ణీత సమయమైన ఉదయం 4 గంటల యోగం అనేది మొదట్లో అలా నిర్ణయించబడి లేదు. ఎప్పుడైతే ఈ సమయాన్ని నిర్ణయించారో అప్పుడు అందరికంటే ముందుగా స్వయంగా బాబానే వచ్చి గద్దెపై కూర్చునేవారు. కరెక్ట్గా 4 గంటలు అవ్వడానికి 1 నిమిషం ఉందనగా బాబా కూర్చుండిపోయేవారు. మరియు అంతకంటే ముందే హాల్ అంతా నిండిపోయేది. ఆ సమయంలో అది చిన్న హిస్టరీ హాల్ మాత్రమే. దాదాపు 250 మంది కూర్చునే వాళ్ళం. దాన్నే హాల్ ఫుల్ అయిపోయేది అనేవారు. హాల్ ఫుల్ అయిపోగానే బాబా అనేవారు, పిల్లలు ఇప్పుడు రెడ్ ఫ్లాగ్ చూపించండి, ఇక వేరే పిల్లలు రావడానికి వీలు లేదు, హాల్ ఫుల్ అయిపోయింది అని. అప్పట్లో పిల్లలు కూడా కొద్ది మంది మాత్రమే ఉండేవారు. మరి బాబా గద్దెపై కూర్చునేవారు. ఎదురుగా పిల్లలందరూ కూర్చునేవారు. బాబా అనేవారు, టీచర్ రాకముందే స్టూడెంట్స్ హాజరవ్వాలి, ఇది టీచర్కి ఇచ్చే గౌరవము అని. నిజమే, సాకార బాబా కూడా ఆ సుప్రీం టీచర్ పట్ల ఎంతటి గౌరవాన్ని ఉంచేవారంటే ఏ సమయం అయితే నిర్ణయించబడిందో సరిగ్గా అదే సమయానికి క్లాసులోకి వచ్చేసేవారు. ఎందుకంటే శివబాబా రథంలో ప్రవేశించాల్సి ఉంది. ఒకసారి బాబా ఆరోగ్యం బాగోలేనందువల్ల పిల్లలు చెప్పారు, బాబా ఇప్పుడు వెళ్ళకండి, బాబా కాసేపు ఆగండి అని. దాంతో బాబా క్లాస్కి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. రాగానే చెప్పారు, సారీ పిల్లలు, బాబా ఈరోజు 5 నిమిషాలు లేట్ అయ్యాడు అని. బాబా యొక్క ఈ చరిత్ర మనకి స్ఫూర్తినిస్తుంది. ఆయన నెంబర్ 1 విద్యార్థిగా మరియు నెంబర్ 1 బాబా పిల్లవాడిగా జీవించి చూపించారు. మరి బాబా ఎప్పుడైతే ఉదయం 4 గంటల యోగాన్ని ప్రారంభించారో అప్పుడు మొదట్లో ఈ రూపంగా మొదలుపెట్టారు. నడుస్తూ తిరుగుతూ కూడా పిల్లలు జ్ఞాపకాన్ని ఎలా దృఢంగా మార్చాలి అని బాబా కూర్చునేవారు. పిల్లలందరూ కూర్చునేవారు. బాబా పిల్లలందరినీ చూసేందుకు కొంచెం పైన పీట మీద కూర్చునేవారు, అంటే గద్దె మీద. మరియు బాబా ఎప్పుడు అనేవారు, ఈ బాబా మనసు కూడా పిల్లల కింద కూర్చున్నట్లే తను కూడా పిల్లలతో పాటే కిందే కూర్చోవాలని ఆరాట పడుతుంది. కానీ అలా కింద కూర్చుంటే బాబ్ దాదా పిల్లలందరినీ చూడలేరు కదా, అందుకే కొంచెం ఎత్తులో కూర్చుంటారు అని.
అలా బాబా గద్దెపై కూర్చుని పిల్లలందరికీ దృష్టి ఇచ్చేవారు. హాల్ అంతా ఎంతో ప్రశాంతంగా కాంతిమయంగా మారిపోయేది. అందరూ ఎంతటి ఉన్నతమైన స్థితిలో కూర్చునేవారంటే స్వయంగా బాబ్దాదాయే మా పిల్లలకు యోగం చేయిస్తున్నారు అన్నట్టుగా ఉండేది. కొద్ది సమయం తర్వాత బాబా లేచి నిలబడేవారు. పిల్లలు అలాగే కూర్చుని ఉండేవారు. బాబా లేచి నిలబడి అక్కడి నుండి ఒక్కొక్క పిల్లవాడికి ఎంతో ప్రేమగా దృష్టినిచ్చేవారు. ప్రతి పిల్లవాడికి బాబా నన్నే చూశారు, తన దృష్టిలో నన్ను చూశారు, నేను ధన్యుణ్ణి అని అనిపించేది. ఆ తర్వాత కొన్ని క్షణాలకే బాబా పిల్లలందరితో అనేవారు, అందరూ బయటికి పదండి అని. దాంతో బాబా హిస్టరీ హాల్ మెట్లపై వచ్చి నిలబడేవారు. పిల్లలందరూ బయట నిలబడేవారు. బాబా ఆ మెట్లపై నిలబడి మళ్ళీ పిల్లలందరికీ దృష్టి ఇచ్చేవారు. అక్కడంతా పూర్తిగా సైలెన్స్ అయిపోయేది. ఆ తర్వాత కొన్ని క్షణాలలో బాబా ముందుకు నడవడం ప్రారంభించేవారు. మరియు బాబాతో పాటు పిల్లలందరూ కూడా చాలా నెమ్మదిగా హాల్ నుండి తలుపుల నుండి బయటకు వచ్చేవారు. ప్రస్తుతం మౌంట్ ఆబులో మినిస్టర్స్ క్వార్టర్స్ ఉన్న చోట ఒక స్థలం ఉండేది. అది కొంచెం ఎత్తుగా ఉన్న చిన్న అరుగులాగా ఉండేది. బాబా ఆ అరుగు పైన నిలబడేవారు. అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ కమిటీకి సంబంధించిన ఒకే ఒక్క బల్బు వెలుగుతూ ఉండేది. ఆ ఒక్క లైట్ మాత్రమే అక్కడ ఉండేది. బాబా దాని కింద నిలబడేవారు. పిల్లలందరూ బాబా ఎదురుగా నిలబడేవారు. అప్పుడు బాబా పిల్లలందరికీ దృష్టి ఇచ్చేవారు. ఆ తర్వాత కొన్ని క్షణాలలో మళ్ళీ తిరిగి నడవడం ప్రారంభించేవారు. అలా ఇక్కడికి వచ్చేసరికి సరిగ్గా 5:15 అయ్యేది. కాబట్టి 4 గంటల నుండి 5:15 గంటల వరకు ఉండే ఈ యోగాన్ని బాబా ప్రారంభంలో ఈ విధంగా చేయించారు. ఎందుకంటే పిల్లలకు తండ్రితో ఉన్న సంబంధం యొక్క అనుభూతి కూర్చున్నప్పుడు ఉండాలి, లేచినప్పుడు ఉండాలి, నడుస్తున్నప్పుడు మరియు తిరుగుతున్నప్పుడు కూడా ఉండాలి అనే ఉద్దేశంతో కేవలం ఒకే చోట కూర్చున్నప్పుడు మాత్రమే మనకు బాబా అనుభూతి కలుగుతుంది అని అనుకోకూడదు. సమయం ఉన్నప్పుడు తప్పకుండా కూర్చోండి, కానీ కేవలం కూర్చుంటేనే యోగం కుదరాలి, కూర్చోకపోతే యోగం కుదరకూడదు అని బాబా కోరుకోవడం లేదు. ఈ మధ్యనే కొన్ని రోజుల క్రితం బాబా మురళిలో చెప్పారు. చాలామంది పిల్లలు అంటారు, బాబా మేము జ్ఞాపకంలో కూర్చున్నప్పుడు చాలా శాంతి అనుభూతి కలుగుతుంది అని. దానికి బాబా చెప్పారు, ఇది నిజమైన శాంతి కాదు. నిజమైన శాంతి యొక్క అనుభూతి కేవలం ఒకే చోట కూర్చున్న సమయంలోనే కాదు, నడుస్తూ తిరుగుతూ కర్మలు చేస్తూ కూడా బాబా నాతో ఉన్నారు, నేను బాబాతో ఉన్నాను అనే ఈ స్మృతియే పిల్లలకు సదా శాంతిని కలిగిస్తుంది. ఎందుకంటే కర్మేంద్రియాలతో కర్మలు చేస్తున్నప్పటికీ ఆత్మ బాబా తోడులో ఉంటుంది. మరియు ఈ తోడు ఆత్మలకి నడుస్తూ తిరుగుతూ ఉన్నా కూడా నిజమైన శాంతిని ప్రసాదిస్తుంది. మరియు బాబా శాస్త్రాలలో మనం వినే ఎన్నో విషయాల్ని కొన్నిసార్లు ప్రాక్టికల్గా చేసి చూపించేవారు. ఒకసారి బాబా తన పిల్లలతో కలిసి నక్కీ లేక్ వైపు వెళ్తున్నారు. అలా కొద్ది దూరం వెళ్ళగానే ఇక్కడ మినిస్టర్స్ క్వార్టర్స్ నుండి మన ఇంటి వైపు నక్కీ లేక్ వైపు వెళ్ళే ఒక చౌరస్తా వస్తుంది. అక్కడికి రాగానే బాబా ఆగిపోయేవారు. సహజంగానే బాబా అందరికంటే ముందు నడుస్తున్నారు. పిల్లలందరూ ఆయన వెనక నడుస్తున్నారు. మరి బాబా ఆగడంతో పిల్లలందరూ కూడా ఆగిపోయారు. అప్పుడు బాబా అక్కడ నిలబడి పిల్లల్ని అడిగారు, పిల్లలు, మీరు ఎవరో మరియు ఇప్పుడు ఎవరితో కలిసి నడుస్తున్నారో మీకు తెలుసా? ఈ సమయంలో మీరు జ్ఞానం అనే గడ్డిని మేసే ఆవులు మరియు సర్వశక్తివంతుడైన గొల్లవాడు మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాడు. అక్కడికి తీసుకువెళ్ళి మీకు జ్ఞానం అనే గడ్డిని మేపుతాడు. ఇప్పుడు మీరు చెప్పండి, గొల్లవానితో పాటు ఆవులు వెళ్తున్నప్పుడు గొల్లవాడు ముందు ఉంటాడా, ఆవులు వెనక ఉంటాయా, లేక ఆవులు ముందు ఉండి గొల్లవాడు వెనక ఉంటాడా అని. అప్పుడు అందరూ చెప్పారు, ఆవులు ఎప్పుడు ముందే ఉంటాయి, ఆవులు రక్షకుడైన గొల్లవాడు వాటి వెనకే ఉంటాడు అని. కానీ ఇక్కడేమో బాబా ముందు నడుస్తున్నారు, పిల్లలందరూ వెనక నడుస్తున్నారు. ఆ తర్వాత బాబా పిల్లలందరినీ ముందుకు పంపి స్వయంగా తను వెనక నిలబడ్డారు. ఇప్పుడు పిల్లలు ముందు నడుస్తున్నారు, బాబా వారి వెనక నడుస్తున్నారు.
కానీ బాబా అలా వెనక నడుస్తూనే కొన్ని మహావాక్యాల్ని ఉచ్చరించడం ప్రారంభించారు. మరి ఆ మహావాక్యాలు వెనుక నుండి వస్తున్నప్పుడు ముందు నడిచే ఆవులు ఎలా నడుస్తాయో మీరే ఆలోచించండి. అందరి ముఖాలు వెనక వైపుకే ఉన్నాయి. నడక ఏమో ముందుకు సాగుతుంది, కానీ ముఖాలు మాత్రం వెనుకకు తిరిగాయి. అప్పుడు బాబా చెప్పారు, శాస్త్రాల్లో చూపిస్తారు కదా, కృష్ణుడు ఆవుల్ని మేపడానికి వెళ్ళినప్పుడు ఆ మురళీ ధ్వని విని ఆవులు గడ్డి మేయడం మానేసి ఆ మురళి యొక్క గానాన్ని వినడం కోసం తమ మెడలను వెనక్కి తిప్పేవని. అరే పిల్లలు, ఇదే ఆ సమయం, ఇదే ఆ పావన సమయం. ఎక్కడైతే ఈ చైతన్య జ్ఞాన ఆవులకు జ్ఞానమనే గడ్డిని మేపి ఆ సర్వ ఆత్మలకు జ్ఞానామృతమైన పాలు ఇచ్చేందుకు యోగ్యులుగా తయారు చేస్తారు. అందుకే మీరు ఈ జ్ఞానమనే గడ్డిని వింటూ వింటూ కూడా పిల్లలైన మీరంతా వెనక వైపుకే చూస్తున్నారు.